కొంతమంది సాధకులకి కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. మరి బాబా వారికి సర్వస్వ శరణాగతి చేయాలంటే, బాబా చెప్పినట్లు మేము వినాలి అని అంటే మరి బాబావారు సజీవంగా ఉండాలి కదా. మమ్మల్ని పరీక్షించాలి అని అంటే, మాకేమైనా బోధించాలి అని అనుకుంటే మరి బాబావారు సజీవంగా లేకపోతే మాకు ఏం బోధిస్తారు, ఏం పరీక్షిస్తారు? మరి బాబా యొక్క మార్గదర్శకత్వం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా శిష్యులు నడిపిస్తారు, మోక్షాన్ని ప్రసాదించి తరింపజేస్తారు అనేటువంటి ప్రశ్నలు ఎన్నో కలుగుతాయి. ఎందుకు అని అంటే, అజ్ఞానములో ఉన్నవాడు, భ్రాంతిలో ఉన్నవాడు నిరంతరము సంశయాలతో, భ్రమలతో బాధపడుతూనే ఉంటాడు. అది మాయ యొక్క లక్షణం. కాబట్టి ఎప్పుడైతే వీడు మాయలో ఉన్నాడో వీడి బతుకంతా కూడా వేదనయే. ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక అసంతృప్తి. మరి ఇది కేవలము మనకే కాదు, బాబాను ప్రత్యక్షంగా సేవించినటువంటి భక్తులకు కలగడం జరిగింది. కాబట్టి ఏమిటోనండి, ఈ రోజుల్లో ఈ సాయిబాబా దేవాలయాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆయన చెప్పిన సాధన ఏమిటో తెలియదు, ఆయన ఏం బోధించారో తెలియదు. వీళ్ళేమో గోపురాలు కట్టి పూజలు చేస్తూ ఉన్నారు, అభిషేకాలు చేస్తూ ఉన్నారు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు అనేటువంటి సాధువులు కూడా ఉన్నారు, అవివేకులు కూడా ఉన్నారు. మరి బాబావారు నిజంగా ఉన్నారా, అసలు లేదా, ఏమిటి, మనల్ని ఏ విధంగా తరింపజేస్తాడు, ఒక సమాధి పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా తరింపజేస్తాడు అనేటువంటి ప్రశ్నలు చాలామందికి కలుగుతాయి. ఒకరోజు శ్యామ, కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహాజని మరికొంతమంది భక్తులు కలిసి బాంబేలోన కాకా మహాజని ఇంట్లో ఏర్పాటు చేశారు పారాయణం. ఏకనాథ భాగవతాన్ని బాబావారు చెప్పారు కాబట్టి దీక్షిత్ ఆ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. అనేక సార్లు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేశాడు కాకాసాహెబ్ దీక్షిత్. సరే, అందరూ పారాయణం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కాకాసాహెబ్ దీక్షిత్ నిరాశకు గురైనాడు. ఏమిటి నవనాథుల భక్తి, వాళ్ళ యొక్క తపస్సు ఏమిటి, వాళ్ళ యొక్క శక్తి ఏమిటి, వాళ్ళ యొక్క మహిమలు ఏమిటి, లీలలు ఏమిటి, అసలు ఇటువంటి భక్తి మనకు కలుగుతుందా అని ఒక నిర్వేదానికి గురైనాడు. కాబట్టి ఏ విధంగా తాను నిర్వేదానికి గురైనాడో హేమత్ పంత్ స్వయంగా కండ్లకు కట్టినట్లు చెప్పడం జరిగింది. చూడండి, దీక్షితు ఇలా అంటూ ఉన్నాడు, నవనాథుల భక్తి శక్తి అద్భుతం. వాళ్ళ యొక్క భక్తిని ఆచరణలో పెట్టడము ఎంత కష్టము. మనలాంటి మూఢులకు అంతటి భక్తి శక్తి ఉంటాయా? మరి వాళ్ళకున్నటువంటి భక్తి కానీ, వాళ్ళు చేసేటువంటి తపోశక్తి కానీ, వాళ్ళకున్నటువంటి సంస్కారం కానీ మరి నిజంగా మనకు ఉన్నాయా? జన్మ జన్మలు గడిచినా మనకు అలాంటి భక్తులు లభించదు. జన్మ జన్మలు కాదు, యుగ యుగాలు గడిచిపోయిన అటువంటి భక్తి, ఆ నవనాథుల భక్తి మనకు లభించదు. ఇంకా నిర్వేదానికి గురవుతూ ఉన్నాడు. నవనాథులు ధన్యులు, వారి లాంటి భక్తి ఎప్పుడైనా నాకు కలుగుతుందా? శ్యామ, మనం చదువుతూనే ఉన్నాం ఏకనాథ భాగవతాన్ని, వాళ్ళ జీవితాలను మనం చదువుతూనే ఉన్నాము. మరి ఇటువంటి భక్తి నాకు ఎప్పుడైనా కలుగుతుందా? నాకిక తరుణోపాయం ఏమిటి? ఇక నాకు ఈ గ్రంథాన్ని చదవాలి అన్న కోరిక కూడా, సంకల్పం కూడా పోయింది. ఈ జన్మ, ఈ జీవితము వ్యర్థమైపోయాయి అని దీక్షిత్ చెప్పడం జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ మాట్లాడినప్పుడు పక్కనే కూర్చున్నాడు శ్యామ. చూడండి, శ్యామ అంటున్నాడు, ఎందుకు నా జీవితం వ్యర్థమైపోయింది అని నువ్వు బాధపడుతూ ఉన్నావు? మన జీవితాలు ఎందుకు వ్యర్థమవుతాయి? సాయి పాదాలలో చూడండి, సాయి పాదాలలో అచంచలమైనటువంటి భక్తి, శ్రద్ధ, ప్రపత్తి ఉంటే ఇక నువ్వు దేనికి అశాంతి చెందడము? మరి 72 జన్మల్లో సంబంధం ఉన్నటువంటి వాడు పక్కనే గురువు పెట్టుకొని
ఈయన నా జన్మజన్మల గురువు, మహాయోగి, సాక్షాత్తు దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి పరమేశ్వరుడు అని గుర్తించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి? 23 సంవత్సరాలు పట్టాయి. ఇంతకన్నా సిగ్గు చేయడం ఏమైనా ఉంటుందా? ఇదే మాయా లీలా వైభవం అని అంటే. కానీ ఆలస్యంగా బాబాను పట్టుకున్నా ఇక మళ్ళీ ఉడుంపట్టు పట్టాడు. దీక్షితు వెంటనే ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు. ఏమిటిదంతా కూడా? బాబా ఎన్నో మహిమలు చేశాడు, బాగానే ఉంది, లీలలు చేశాడు, మరి వెళ్ళిపోయాడు. వాట్ అబౌట్ మై ప్రజెంట్ సిచ్యువేషన్? వాట్ ఐ హ్యావ్ టు డూ? నేను ఏం చేయాలి? నా సాధన ఏమిటి? నా లక్ష్యం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదే అని దీక్షిత్ అంటూ ఉన్నాడు. కానీ శ్యామ ఏమంటున్నాడు? కాకా, ఏం మాట్లాడుతున్నావు కాకా నీవు? మన గురువు ఎలాంటి వాడు? రత్నము. అలాంటి రత్నాన్ని నువ్వు పొందడమే మహాభాగ్యము. అటువంటి గురువు గురించి నువ్వు ఎందుకు చింతన చేస్తూ ఉన్నావు అని అంటూ ఈజ్ క్వశ్చనింగ్, ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలోనే ఒక పట్టు ఉంది. ఏమిటా పట్టు అని అంటే, సాయి పట్ల నీకు నిజంగా అచంచల శ్రద్ధ. చూశారు? నెంబర్ 1 అచంచలమైనటువంటి భక్తి. నెంబర్ 2 అచంచలమైనటువంటి ప్రపత్తి అంటే శరణాగతి. ఈ 3 ఉంటే నీవు అశాంతి పడడం దేనికి? నిజంగా నీకు ఉన్నాయా? ఒకసారి చూసుకో. ఏకనాథ భాగవతాన్ని, ఆధ్యాత్మిక రామాయణాన్ని, ఈ 2 గ్రంథాలను బాబా చదవమని నీకు చెప్పాడు. మరి నువ్వు ఏమర్థం చేసుకున్నావు? చదువుతా కూర్చున్నావు, చదువుతూ నిద్రపోయావు. మరి అందులో ఉన్నటువంటి నిగూఢ సత్యాన్ని నువ్వు గ్రహించావా? బాబావారు నీకు ఏం చెప్పారు? శ్రద్ధ, సహనము, ప్రేమ అన్నారు. మరి అవన్నీ ఏమైనాయి నీకు? చూశారా? కాబట్టి బాబావారు నాకు దర్శనం ఇవ్వడం లేదండి అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇదిగో ఇదే శ్యామ ఇచ్చినటువంటి సమాధానం, మనందరికి కూడా సమాధానం. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అని అంటే, బాబా ఎప్పుడైతే ఉన్నాడో, బాబా ఉన్నాడు అన్నటువంటి జ్ఞానము దీక్షితుకుంది. ఎప్పుడైతే బాబావారు సమాధి అయిపోయినారో ఇక బాబా లేడు. చూశారా? బాబా ఉన్నాడు, బాబా లేడు, 2 జ్ఞానాలు ఉన్నాయి. బాబా ఉన్నాడు, బాబా లేడు అనేదానికి ఏమిటి దీక్షితు యొక్క జ్ఞానానికి ఆధారం అంటే దేహం. ఇగో దేహం ఉంది కాబట్టి బాబా ఉన్నాడు, దేహం పోయింది కాబట్టి బాబా లేడు. అంటే తాను అర్థం చేసుకున్నది ఏమిటంటే, సాయి అంటే ఏమిటో ఇంకా జీర్ణంగా లేదు జ్ఞానం. సాయి అంటే ఒక దేహం కాదు, సచ్చిదానంద పరబ్రహ్మము, సదా అదృశ్యంగా ఉండేటువంటి వాడు అనేటువంటి జ్ఞానము ఇంకా పరిపక్వం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కలుస్తారు పారాయణకి. ఏం జరిగిందయ్యా అంటే, నెక్స్ట్ డే మళ్ళీ పారాయణ మొదలయ్యింది. అనుకోకుండా పాకడే అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు. అతను వచ్చి శ్యామ పక్కల కూర్చున్నాడు, ఏదో గునుగుతూ ఉన్నాడు. శ్యామ కూడా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నాడు. వాళ్ళ యొక్క మాటలు పారాయణానికి అంతరాయం కలిగింది. వెంటనే దీక్షిత్ అన్నాడు, శ్యామ మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? పోనీ ఆ మాటలు ఏమిటో నాకు కూడా చెప్పు, ఈ బుక్కును కాసేపు పక్కన పెడదాము, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పు అన్నాడు దీక్షిత్. వెంటనే శ్యామ ఆనందముతో ఇలా అన్నాడట, కాకా నిన్న నీకు ఒక సంశయం కలిగింది కదా, నీకు నిన్న ఒక డౌట్ వచ్చింది కదా, ఇదిగో దీనికి జవాబు ఇప్పుడు ఇక్కడే నీకు లభించింది. పాకడే నాకు ఒక కథను చెప్పాడు, నాకు సరైనటువంటి సమాధానము నాకు లభించింది, ఇక్కడే లభించింది, ఇప్పుడే లభించింది. మోక్షానికి కావలసినటువంటి భక్తి లక్షణాలు మనకి ఇలా అతి శీఘ్రంగా లభించాయి. కాబట్టి ఆ భక్తి యొక్క లక్షణాలు ఏమిటో మనకు
బాగా తెలిసాయి అన్నాడు శ్యామ. చూడండి, వెంటనే ఇంకో మాట మాట్లాడుతున్నాడు శ్యామ. పాకడే స్వప్న కథ విను కాక, నిన్న నేను చెబితే నువ్వు వాదించావు, సంతృప్తి పడలేదు, ఆనందించలేదు. ఇదిగో పాకడే స్వప్న కథను వినుము. అతనికి బాబా తన దర్శనము ఎలా ఇచ్చాడో తెలుసుకో. తనకు బాబా ఏ విధంగా దర్శనం ఇచ్చాడో తెలుసుకో. నీ సంశయము తీరుతుంది. గురు ప్రేమ ఒక్కటే చాలు. చూడండి ఏం జరిగింది అని అంటే, అప్పుడు వెంటనే దీక్షిత్ అడిగాడు, పాకడే ఏం జరిగిందో వెంటనే మాకు చెప్పు. పాకడే ఈ విధంగా చెప్పాడట, కాకా రాత్రి నాకు ఒక అనుభవం వచ్చింది, ఒక దివ్యమైనటువంటి స్వప్నం వచ్చింది. నాకు అది స్వప్నంలో అనిపించలేదు, ఒక మహిమ అనిపించింది. సజీవంగా నేను చూశాను. ఏమిటది అంటే, నాకు ముందు ఒక సముద్రం కనిపించింది. నేను సముద్రములో నడుము లోతు నీటిలో నిలబడి ఉన్నాను. నాకు ఒక సముద్రం కనిపించింది, ఆ సముద్రంలో నేను నిలబడి ఉన్నాను. నడుము వరకే నీళ్లున్నాయి నాకు. అప్పుడు హఠాత్తుగా సాయి సమర్థుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బాబావారు నా ముందు హఠాత్తుగా అనుకోకుండా ప్రత్యక్షమయ్యాడు. సాయి ఒక రత్నఖచిత సింహాసనములో విరాజమానుడై ఉన్నాడు. చూడండి, అతని పాదాలు నీటిలో మునిగి ఉన్నాయి. చూడండి, బాబా యొక్క పాదాలు నీటిలో మునిగి ఉన్నాయట. నేను ఆ మనోహర దృశ్యాన్ని చూసి అత్యంత ఆనందాన్ని పొందాను. నాకు అది స్వప్నం అనిపించనే లేదు. అసలు నాకు ఇది స్వప్నము అని నాకు అనిపించలేదు, ప్రత్యక్ష సత్యంగా అనిపించింది. చూడండి, స్వప్నాలు రెండు రకాలుగా వస్తాయి. ఎందుకంటే ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కాబట్టి ఏమిటి అని అంటే, మనసుకు కల్పన అనేటువంటి ఒక శక్తి ఉంది. ఈ కల్పన అనేది మనసు యొక్క లక్షణాలలో ఒకటి. అది ఏం చేస్తుందంటే మనోభ్రమను కలిగిస్తుంది. అది నువ్వు ఒక విషయాన్ని ఆలోచిస్తూ పడుకున్నారనుకోండి, అది వెంటనే నీకు భ్రమను కలిగిస్తుంది. భ్రమను కలిగించి చిత్ర విచిత్రంగా చూపిస్తుంది. అది నువ్వేమనుకుంటావంటే, బాబా నాకు కనిపించాడరా అనుకుంటావు. అది బాబా వచ్చి దర్శనం ఇవ్వడం కాదు, అది నీ భ్రమనే. అది కాబట్టి నీ మనసే దాన్ని సృష్టించింది, దాన్ని బాబా సృష్టించలేదు. స్వప్నాలు రెండు రకాలుగా ఉంటాయి, బాబా సృష్టించడము, నీ మనసు సృష్టించడము. నీ మనసు కనుక సృష్టించిందా అది చాలా తేలికగా ఉంటుంది, అర్థమయ్యి అర్థం కానట్లు ఉంటుంది. బాబా కనుక సృష్టించాడా, ఇగో కండ్ల కట్టినట్లు ఉంటుంది. 1994లో బాబావారు నాకు తొలిసారిగా దర్శనమిచ్చారు. ఆ దర్శనము ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. అటువంటి దర్శనము ఇప్పటిదాకా నేను మళ్ళీ పొందలేదు ఆ దర్శనాన్ని. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు అయింది. అటువంటి దివ్య అనుభవము నేను మళ్ళీ పొందలేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. ఎందుకు అని అంటే, అది మనసు సృష్టించింది కాదు, అది బాబావారు సృష్టించినటువంటిది. అందుకే పాకడి ఏమంటున్నాడంటే, అది నాకు ఒక స్వప్నము అనిపించలేదు, అది నాకు వాస్తవంగా అనిపించింది. ఆ దర్శనములో నా హృదయము సుఖ సంపన్నమైంది, నా హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. కాబట్టి స్వప్నాలు వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి, ఇది మనోభ్రమణ లేకపోతే బాబావారు కలిగించారా, గురువు ప్రసాదించాడా, ఈ రెండు చూసుకోవాలా. లేకపోతే ఇక ఇవన్నీ ఇలాగే వస్తూ ఉంటాయి. సరే, ఈ రకంగా జరిగింది. విడ్డూరం ఏమిటంటే, అక్కడ అప్పుడు శ్యామ కూడా ఉన్నాడు. చూడండి, విడ్డూరం ఏమిటంటే అంటున్నాడు, విడ్డూరం కాదు, అది బాబా స్వయంగా కలిగించినటువంటిది కాబట్టి అది సత్యం. అక్కడ శ్యామ కూడా ఉన్నాడు. మరి ఏం జరిగిందంట? ఆనందరావు, బాబా పాదాలకు వందనం చెయ్యి అన్నాడు భావావేశంతో. కాడ సింహాసనం పక్కనే శ్యామ కూడా ఉన్నాడట. ఆ పక్కనే పాకడే ఉన్నాడు. శ్యామ అన్నాడట, పాకడే ఏం చూస్తున్నావు నీవు? బాబా యొక్క పాదాలకు నీవు నమస్కారం చెయ్యి, పాదాలను స్పృశించు అని శ్యామ భావావేశంతో అన్నాడట.
చూడండి, భావావేశముతో అన్నాడట. మరి వెంటనే ఏం జరిగిందో చెబుతూ ఉన్నారు. నాకు వందనం చేయాలని ఉంది శ్యామ, కానీ బాబా యొక్క పాదాలు నీటిలో మునిగి ఉన్నాయి. అవు నిజమే, నాకు ఆ కోరిక ఉన్నది, నాకు కూడా బాబా యొక్క పాదాలను స్పృశించాలని, కానీ బాబా యొక్క పాదాలు నీటిలో మునిగి ఉన్నాయి. మరి నేను పాదాలను స్పృశించి నమస్కారం ఎలా చేయగలను? అవి నీటిలో ఉంటే పాదాలు నేను ఏ విధంగా తాకగలను, ఏ విధంగా నమస్కారం చేయగలను అని పాకడే సమాధానం ఇచ్చాడట. అప్పుడు శ్యామ చూడండి ఇలా అన్నారట. అప్పుడు శ్యామ, దేవా కాస్త నీ పాదాలను పైకిది, అవి నీటిలో మునిగిపోయి ఉన్నాయి అని శ్యామ అన్నాడట. అతను అలా చెప్పేసరికి బాబా తన పాదాలను నీటిలో నుండి బయటికి తీశాడు. ఎప్పుడైతే శ్యామ ఆ విధంగా చెప్పడం జరిగిందో వెంటనే బాబావారు తన యొక్క పాదాలను బయటికి తీశారట. నేను ఆ పాదాలను స్పర్శించి నా తలను ఆనించి వందనం చేశాను. వెంటనే బాబా పాదాల మీద నా తలను ఉంచాను, నమస్కారం చేశాను. ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బాబా నన్ను ఆశీర్వదించి చూడండి, బాబావారు నన్ను అనుగ్రహించి ఇలా అన్నారట, వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది, నీవు భయపడవలసినటువంటి అవసరము ఏమీ లేదు, పట్టు అంచున్నటువంటి దోవతిని నా శ్యామకు ఇవ్వు, నీకు సుఖశాంతులు కలుగుతాయి అని బాబా అన్నారట. చూశారా, ఆ మాటల్లోనే ఉంది మంత్రం. నా శ్యామకు ఇవ్వు అంటున్నాడు. చూశారా, ఎందుకు నేను ప్రేమ ప్రేమ అంటానంటే అసలు రహస్యమంతా ప్రేమలోనే ఉంది. అది అర్థం కాకపోతే వాడు ఏం చేస్తాడంటే మోహంలో పడతాడు. చూశారా, బొమ్మ బొరుసు, చీకటి వెలుగు, మాయా దేవుడు. ఎందుకు బాబా పట్టంచున్నటువంటి దోవతను శ్యామకి ఇవ్వు, నా శ్యామకి ఇవ్వు అంటున్నాడు. వాడికి ఇవ్వు అనొచ్చు, నా శ్యామకి ఇవ్వు అన్నాడంటే ఇదిగో వాడేరా నా నిజమైనటువంటి భక్తుడు. ఎందుకంటే వాడు నా కోసం ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ప్రేమ ఒక్కటే చాలు అనుకుంటున్నాడు. కాబట్టి వాడికి నాకు దేహం అడ్డుగా ఆలంబనగా లేకపోయినా ప్రేమ మాత్రము చెదరలేదు. అది చూశారా, దేహం ఉన్నప్పుడు ప్రేమ ఒకలాగున్నది, సేవ ఒకలాగున్నది దీక్షితుకు. ఎప్పుడైతే దేహము వెళ్ళిపోయిందో సేవ మారిపోయింది, ప్రేమ మారిపోయింది. కానీ సేవ మారలేదు, ప్రేమ మారలేదు. శ్యామ విషయంలో దిస్ ఇస్ ద డిఫరెన్స్, దీక్షిత్ అండ్ శ్యామ. మళ్ళీ ఏమి ఇచ్చాడు? గో దోవతిని ఇమ్మని చెప్పాడట. సరే ఏం జరిగింది? అతను ఏం చేశాడంటే ఒక దోవతిని కూడా తీసుకొని వచ్చాడు. ఈ పాకడే తీసుకొని వచ్చి, ఇదిగో కాక నీ చేతులతోనే శ్యామకు ఇవ్వు అని అన్నాడు. శ్యామ కండ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నాకు నిరాశ ఆవహించింది. బాబా ఎక్కడున్నాడయ్యా? ఆధ్యాత్మిక రామాయణాన్ని ఈ గ్రంథాన్ని చదవమన్నాడు, తాను వెళ్ళిపోయాడు, నన్ను పట్టించుకోలేదు. మరి నాకు సాధన ఏమిటి, ధ్యానం ఏమిటి, శాస్త్రం ఏమిటి, నాకు మార్గం ఏమిటి అని బాధపడ్డాడు. శ్యామ చెప్పవలసింది చెప్పాడు, కానీ సంతృప్తి కలగలేదు. మరి అప్పుడు కూడా శ్యామ బాధపడే ఉంటాడు, తాను కూడా నిరాశకు గురయ్యే ఉంటాడు. ఎందుకంటే ఒక భక్తుడు నిరాశకు గురైనప్పుడు పక్కవాడు కూడా గ్యారెంటీగా నిరాశకు గురవుతాడు. అవును, ఈ బాబా కూడా ఏం చేస్తున్నాడు అనేటువంటి వేదన అతనికి కూడా కలుగుతుంది, శ్యామ కూడా కలిగి ఉంటుంది బహుశా. ఎప్పుడైతే శ్యామకు దీక్షితుకు ఆ విధంగా కలిగిందో చూడండి, అందుకే బాబావారు నాటకం ఆడారు. ఏం చేశారు బాబావారు? వెంటనే పాకడేను ఎన్నుకున్నాడు. వాళ్ళ పుణ్యమాని పాకడేకి దర్శనమిచ్చాడు. ఏం చెప్పాలో అది చెప్పాడు. ఇదిగో తనను ప్రేమించినందుకు, దీక్షితుకు బుద్ధి చెప్పినందుకు ఏమిచ్చారు గురువు అంటే చూశారా, వెంటనే బహుమానం పంపించాడు. ఏమిటా బహుమానం? పట్టు అంచున్నటువంటి దోవతినివ్వరా అన్నాడు. నేను అందుకే చెప్తాను, గురు సంతోష మాత్రనా దేవా ముక్తో భవతి.
గురువు సంతోషిస్తే చాలు వాడికి ఏమైనా కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. ఇక్కడ కొంతమందికి ఓ సందేహం కలగవచ్చు, పంపింది అడ్డుపంచే కదండి, మరి ఒక దోవతను పంపించాడు అందులో ఏముంది అనేటువంటి ఒక ప్రశ్న కలుగుతుంది. బాబా అంటే సామాన్యమైనటువంటి గురువు కాదు. బాబా తన స్వహస్తాలతో గనక ఏమైనా ఇచ్చాడా దాని ప్రభావం చాలా ఉంటుంది. అందుకే బాబా ఎవ్వరికి కూడా తన కఫ్నీని ఇచ్చేవాడు కదట బాబావారు. బాబా మీ కఫ్ని ఇవ్వండి బాబా అంటే అందరికి ఇచ్చేవాడు కాదట. ఒకవేళ కనుక కఫ్ని కనుక ఇచ్చాడా ఏం జరుగుతుంది అని అంటే వాడు ఫకీర్ అయిపోతాడు, వాడికి సంసారం చేయడు. చూశారా? మరి బాబావారు దోవతిని ఇచ్చారు అంటే ఏం తెలుసునా, అందులో కూడా అంతర్లీనంగా రహస్యం ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే ఆ దోవతిని కట్టుకుంటాడో దాని ప్రభావము శ్యామ మీద ఉంటుంది. అంతేగాని 100 రూపాయల దోవతి కాదు, అది అనుగ్రహపు దోవతి అది. చూశారా? కాబట్టి గురువు యొక్క లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.